హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసరికి వరలక్ష్మి వ్రతంకి ఒక్కరోజు ముందు. యాక్చువల్‌గా కుదురుతుందో లేదో అని అసలేం ప్లాన్ చేయలేదు. ఇప్పుడైతే ఊరికే పూజ వరకన్నా చేసుకుందామని కొన్ని ఐటెమ్స్ రాసిచ్చాను. మా హస్బెండ్ మీరు కూడా రండి అన్నారు. చెప్పాను కదా ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ అని. కవర్స్ ఏమీ లేవు. నేను ప్లాస్టిక్ కవర్ తెచ్చేనా అని అడుగుతున్నాను. మా హస్బెండ్ 500 ఫైన్ కట్టే పనైతే తెచ్చుకో అంటున్నారు. ఇంకంత సాహసం చేయలేక కొంచెం వెతికి ఈ క్లాత్ కవర్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి ఫస్ట్ కూరగాయలకెళ్ళినప్పుడు తెలియక మన సైడ్ వెళ్ళినట్టే వెళ్ళిపోయాము. సో అక్కడే కొనుక్కున్నాం అనమాట. ఇప్పుడైతే వెతికి తెచ్చుకున్నాను. వీళ్ళు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. బయట ఎంత ఆడుకున్నా గానీ చలి పుట్టదు కానీ ఇంట్లోకి రాగానే బాగున్న బ్లాంకెట్ ని ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తారు. వెంటనే దుప్పట్లో దూరిపోతారు. పూలు చాలా బాగా కనిపించినాయి కానీ చెట్లుకుంటేనే బాగుంటుందేమో అనిపించింది. కొంచెం సేపు అనిపించింది రేపు పూజ కదా కోసుకుందామని. ఏమో కోయలేదు మళ్ళీ. నేను ఇంట్లో నుంచి రావడానికి బాగా బద్దకిస్తాను. ఎలాగో బయటకు వచ్చాను కదా అని మొత్తం ఒకసారి చూపించారు కానీ మనకు పెద్దగా గుర్తుండదు అనమాట. జస్ట్ చూసినప్పుడే. ఇంటికి వచ్చిన వెంటనే రితిక్ వాళ్ళు ప్యాన్ కేక్ అడిగారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా చేశాను కానీ అది హడావిడిలో సరిగా తినలేదు అనుకుంటా. బనానా ప్యాన్ కేక్ కదా బ్యాటర్ బాగుండదేమోనని నేను పడేశాను. ఇప్పుడు వచ్చాక మళ్ళీ చేసి వేశాను. పిల్లలైతే తినేసి త్వరగానే పడుకున్నారు కానీ నాకే నెక్స్ట్ డే మార్నింగ్ కి కొన్ని పూజ ఏర్పాట్లు ఉంటే అవన్నీ చూసుకొని ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పడుకోవాలి. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.